హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లో కిచెన్లోనే చేసుకునే పనులని సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు కూడా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా డైలీ నోటిఫికేషన్లో వస్తాయి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందామండి. ప్రతిరోజు కూడా మనం ఇంట్లోనే బాత్రూంలోనే వాడే బకెట్లు అనేవి ఇలా మనకైతే మచ్చలుగా వైట్గా అయిపోతూ ఉంటాయి కదా. ముఖ్యంగా బాత్రూంలోని వాడే మగ్స్ కానీ బకెట్స్ కానీ సోప్ మార్కులు వాటర్ మార్కులు అనేవి పడిపోయి చాలా చిరాగ్గా ఉంటాయండి. సో మనం జగ్గులు అనేవి కూడా ఇలా ఫంగల్స్ అనేవి పట్టేస్తూ ఉంటాయండి. అలా వాడేయకూడదు అన్నమాట. మాటికి మనం క్లీన్ చేసుకుంటూనే ఉండాలంటే వీక్లీ కానీ లేదంటే 10 డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ మచ్చలన్నీ పోయి మళ్ళీ రాకుండా ఉండాలంటే ఎలా క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. సో నేను ఇక్కడ క్లీనింగ్ కోసం అయితే ఒక బౌల్ తీసుకొని 2-3 స్పూన్ల వరకు కూడా సబీనా పౌడర్ని అయితే వేసుకుంటున్నానండి. సబీనా పౌడర్ అనేది మనకి క్లీనింగ్ పర్పస్కి చాలా బాగుంటుంది. ఒక స్క్రబ్లా కూడా ఉంటుందండి. అలాగే మనకి ఈ మచ్చలనే పోవడానికి ఒక 1/2 టీ స్పూను సాల్ట్, అలాగే కొద్దిగా నిమ్మరసం పిండామనుకోండి. సో ఫంగల్స్ అనేవి మనకి ఫామ్ అయిపోతుంటాయి కదా బకెట్స్ అడుగున గట్టను, అవి నీట్గా క్లియర్ అయిపోతాయండి. సో అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. ఈ విధంగా కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం మనం బాత్రూమ్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి. సో డోరు ఇలా వాటన్నింటి మీద సోప్ మార్కులు అనేవి పడిపోయి తెల్లగా మనకు అచ్చుల్లో ఉండిపోతాయి కదా, అస్సలు చూడడానికి కూడా బాగోదండి. ఇలా మీరు 10 డేస్కి ఒకసారి ఇలా లిక్విడ్ని తయారు చేసుకొని ప్రతిరోజు మనం వాడేటువంటి మగ్గులు జగ్గులు అలాగే చిన్న పీటలు ఉంటాయి కదండి, స్టూల్స్ అవి, సో ట్యాప్స్ లాంటివి గట్టున్నాయి, ఇలా క్లీన్ చేసి చూడండి. సో ఈ మరకలు అనేవి ఉండవు. ముఖ్యంగా మనకి ఫంగల్స్ అనేవి బకెట్లకు పట్టేసి అడుగున గట్టును బ్యాడ్ స్మెల్ అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. ఎప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, సో మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా రాకుండా ఉంటాయండి. ఇలా ఈసారి ఇంట్లో నా బకెట్స్ కానివ్వండి లేదంటే డోర్స్ కానివ్వండి బాత్రూమ్ కానీ క్లీన్ చేయాలనుకుంటే ఇలా కొంచెం సబీనా పౌడర్ తీసేసుకొని క్లీన్ చేసుకోండి. సబీనా పౌడర్ మనకు గరుకుగా ఉండడం వల్ల మురికిగా పట్టేసిన నాచు కానీ ఇలాంటివన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఆల్రెడీ నేను చూసారు కదండి, మొత్తం కూడా క్లీన్ చేసి వాష్ చేసి చూపిస్తున్నాను. ఇంతకుముందు ఇప్పటికి ఎంత తేడా ఉన్నాయో ఖచ్చితంగా ఈసారి ఎప్పుడైనా బకెట్లు స్టూల్స్ బాత్రూంలోని ఏవైనా క్లీన్ చేయాలనుకునేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. సో మీకు చాలా నీట్గా ఉంటాయి, మంచి స్మెల్ కూడా వస్తాయండి. ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నామంటే కొత్త వాటిలా ఉంటాయండి. ఇంకా మీకు ఈ మచ్చలు చేరకుండా ఉండాలంటే తుడిచేసి కొంచెం వ్యాజిలైన్ రాసినా సరిపోతుందన్నమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఇల్లు ఎప్పుడు కొత్తగా అద్దంలా మంచి సువాసన భరితంగా ఉండాలంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. 2-3 బిర్యానీ ఆకులు తీసుకొని మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని ఇలా మనం కచ్చాబెచ్చాగా అయితే పౌడర్లా తయారు చేసుకొని దీన్ని ఒక బౌల్లో వేసేసుకొని 2-3 గ్లాసుల వరకు కూడాను వాటర్ని అయితే వేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు మనం ఎలా యూజ్ చేస్తామనేది తెలుసుకుందాము. ఇలా ఈ వాటర్లోను 2-3 వరకు కూడా కర్పూరం బిళ్ళలు, మీరు వాటర్ తీసుకునే క్వాంటిటీని బట్టి 2-3 అనేది యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు కూడాను వెనిగర్ని వేసుకోండి. సో ఇలా మనము మిక్స్ చేసుకున్న దానిని ఒక అరగంట లేదంటే 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మొత్తం కూడాను ఈ ఘాటు అంతా కూడా నాకులోని ఉండే ఘాటు అంతా కూడా వాటర్లోకి దిగుతుందండి. నేనైతే మీకు ఇక్కడ ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసి చూపిస్తున్నాను. సో దీన్ని మనం ఇప్పుడు ఎలా యూజ్ చేస్తామైతే తెలుసుకుందామండి. ప్రతిరోజు కూడా మనం ఇల్లు తడిగుడ్డ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా, రోజు తప్పించి రోజు కానీ లేదంటే వారానికి 2-3 సార్లు ఇలా మనము వాటర్ అంటే తీసుకుంటూ ఉంటాం కదండి తడిగుడ్డ పెట్టడానికి. ఆ వాటర్లో ఈ వాటర్ని వేసుకొని మరి కొంచెం నేనైతే కిచెన్ క్లీన్ చేసుకోవడానికి పక్కన పెట్టేశానండి. ఇలా మనము కర్పూరం బిళ్ళలు వేసి క్లీన్ చేసుకోవడం వల్ల ఇల్లు అంత మంచి సువాసన భరితంగా ఉండడమే కాకుండా గచ్చులు కూడాను అద్దంలా కొత్తగా మెరుస్తాయండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. మనం నైజెల్స్ లాంటివి ఇటువంటివి ఏమీ వాడవలసిన అవసరం లేదండి. మీకు నచ్చిన అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా వత్తడం వల్ల ఇంట్లోనికి దోమలు పురుగులు ఈగలు బొద్దెంకులు ఇటువంటివన్నీ కూడా ఏవి రావండి. ఇల్లు ఎప్పుడు కూడా మంచి సువాసనలు వెదజల్లుతుంది. చాలా నీట్గా కూడా ఉంటుందన్నమాట. అలాగే కిచెన్ కూడా మనం క్లీన్ చేసేటప్పుడు ఈ వాటర్ని కొంచెం స్టవ్ మీద స్టవ్ గట్లు బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ ఇవన్నిటిని కూడా మనం క్లీన్ చేసామనుకోండి, మంచి సువాసనలు వెదజల్లడమే కాకుండా కిచెన్లోకి ముఖ్యంగా దోమలు పురుగులు ముఖ్యంగా బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి. మంచి స్మెల్ కూడా వస్తుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దామండి. ప్రతిరోజు కూడా మనం తాలింపుల్లోను కానీ కూరల్లోను కానీ వెల్లుల్లి అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా వెల్లుల్లి మీద పొట్టు తీయడం చాలా కష్టం. ఇలా నార్మల్గా తీయాలంటే ఒక్కొక్కసారి గోళ్ళు అనేవి విరిగిపోతాయండి. ఇలా మనము ఎక్కువ శ్రమ పడకుండా చిటికలోనే కేజీలు అయిన నిమిషంలోనే తీసేయడానికి ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాం. సింపుల్గా ఇలా మనము వెల్లుల్లిపాయల్ని సపరేట్ చేసేసుకున్న తర్వాత మధ్యలోకి ఇలా కట్ చేసామనుకుంటే తొక్క అంతా కూడా సింపుల్గా రిమూవ్ అయిపోతుంది. వీడియోలో క్లియర్గా చూసారు కదండి. ఈ విధంగా అనమాట
మనము పైన కట్ చేసామంటే మొత్తం చుట్టూ ఉన్నదంతా కూడా నీట్గా వచ్చేస్తుంది. దీనివల్ల మనము నీటిలో నానబెట్టవలసిన అవసరం లేదు, ఎండలో పెట్టవలసిన అవసరం లేదండి. అలాగే గోలుతో తీయవలసిన అవసరం లేదు కూడా. ఎన్ని కేజీలు లేని నిమిషంలో చక్కగా తీసేయచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమంది మీలాంటి వారికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. చూసారు కదండి, నేనైతే అలా సింపుల్గా వెల్లుల్లి అనేది ఒలిచేసాను. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే తెలుసుకుందాం. మన ఇంట్లో కాయిన్స్ అనేవి ఏదో ఒక రకంగా మనం వాడుతూనే ఉంటాం కదండి. బయటకు వెళ్ళామంటే చిల్లర లేనిదే పని అవ్వదు. అలాంటప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిల్లర మనం అక్కడ ఇక్కడ పడేసామంటే పిల్లలు నోట్లో పెట్టేస్తారు. సో అలా పిల్లలు నోట్లోని పెట్టకుండా సింపుల్గా మనకు అవసరమైనప్పుడు అక్కడ ఇక్కడ పడేయకుండా ఎలా వాడుకోవడానికి చాలా మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. ఇంట్లోనే ఏవో ఒక వాటర్ బాటిల్స్ ఉంటూనే ఉంటాయి కదా, వాటిల్లో ఈ విధంగా నేను చిన్న సైజ్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కట్ చేసుకున్నా సరిపోతుంది. లేదంటే నైఫ్ని వేడి చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మనం అయితే డబ్బులు దాచుకొని ఒక డిబ్బీలాగా అయితే యూజ్ అవుతుందండి. వీడియోలో క్లియర్గా చూసారు కదండి, పెద్ద పెద్ద కాయిన్స్ అని కూడా చక్కగా మనకి లోనికి వెళ్ళిపోతాయండి. సో మనం క్యాప్ అనేది క్లోజ్ చేసేస్తాం కాబట్టి కాయిన్స్ అనేవి అస్సలు మనకు బయటకు రావండి. సో వీడియోలో క్లియర్గా చూసారు కదండి. సో అప్పుడప్పుడు మనకి కాయిన్స్ చాలా ఎక్కువ అవసరం అయ్యేటప్పుడు గట్టను వాడుకోవడానికి చాలా చాలా సింపుల్గా ఉంటుందండి. చిల్లర కూడా పిల్లలు ఒకవేళ తీసినా కూడా ఇందులో ఒక్క రూపాయి కూడా బయటికి రాదు. చాలామందికి డౌట్ ఉంటుంది, కాయిన్ అయితే వేసేసాం కానీ ఎలా తీయాలి అనేది. సో మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ కొంచెము మళ్ళీ కావాలనుకునేటప్పుడు ఈ విధంగా మనం బాటిల్ కిందకి ఇలా నొక్కామనుకోండి, సో మనకి ప్లాస్టిక్ కాబట్టి కిందకి డౌన్ అవుతుందండి. అప్పుడు మనం కాయిన్స్ అనేవి సింపుల్గా ఈజీగా తీసుకోవడానికి చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ మనం కాయిన్స్ వేసేటప్పుడు సో అది ప్లాస్టిక్ కాబట్టి కొద్దిగా పైకి లాగామంటే మళ్ళీ మనం ఎలా కట్ చేసామో అలానే సెట్ అయిపోతుంది అనమాట. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఐదో టిప్ని అయితే చూద్దాము. మనం ఇంట్లో దోశలు వేసుకునే పెనం అనేది ఒక్కొక్కసారి దోశలు అనేవి విరిగిపోయి అతుక్కొని చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది కదండి. సో ఇలా దోశలు అనేవి ఇరిగిపోకుండా అతుక్కోకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. సో ఈ విధంగా స్టవ్ వెలిగించేసుకొని మనం దోశలు పెనాన్ని పెట్టేసుకున్న తర్వాత ఇంది మీద మనము 1 నుంచి 2 స్పూన్ల వరకు కూడా సాల్ట్ని అయితే వేసుకోండి. అలాగే దీన్ని క్లీన్ చేసుకోవడానికి దీని మీద ఉండే మురికి జిడ్డు కూడా సింపుల్గా పోవడం కోసం నేను ఇక్కడైతే ఒక ఐస్ క్యూబ్ని అయితే తీసుకుంటున్నానండి. నైట్ ఏమో ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసరికి మార్నింగ్ లేసేసరికి మనకి ఇలా ఐస్ క్యూబ్ అనేది ఇలా రెడీ అయిపోతుందండి. దాన్ని ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం సాల్ట్ అనేది పెనం మీద వేసాం కదండి, దాన్ని ఈ విధంగా ఒక ఫోర్క్ స్పూన్ అనేది తీసేసుకొని ఐస్ క్యూబ్ని చుట్టూ కూడా తిప్పుకుంటూ ఇలా మనం క్లీన్ చేసాం అనుకోండి, జిడ్డు మురికి అంతా పోతుందండి. ఐస్ క్యూబ్స్ వల్ల మనకి పెనం అనేది కూడా చాలా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి దోశలు అనేవి అతుక్కోకుండా ఎప్పటికప్పుడు మనం దోశలు వేసేటప్పుడు దోశలు అనేవి అతుక్కోకుండా విరిగిపోకుండా ఉండాలంటే ఇలా క్లీన్ చేసి చూడండి, అస్సలు దోశలు అనేవి అతుక్కోవు. ఆ తర్వాత కొంచెం షాంపూని కానీ సర్ఫ్ను కానీ నేనైతే విమ్ లిక్విడ్ అనేది వేసేసానండి. ఈ వేడి మీద ఉండేటప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇలా ఆ ఫోర్క్ స్పూన్ తోటి చుట్టూ కూడా జిడ్డు అంతా పేరుకుపోతుంది కదా, అదంతా క్లీన్ చేసేసుకొని తర్వాత నేను వాష్ చేసేసానండి. ఇప్పుడైతే దోశలు వేసి చూద్దాము. ఎప్పుడైనా దోశలు వేసేటప్పుడు అతుక్కోకుండా విరిగిపోకుండా చక్కగా రావాలంటే ఇంకొక చిన్న టిప్ని అయితే తెలుసుకుందామండి. పెనం అనేది బాగా వేడెక్కనివ్వాలి ఎప్పుడైనా కూడాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేయాలండి. తర్వాత కొద్దిగా వాటర్ అనేది 2-3 సార్లు జల్లేసి దోశలు వేసామనుకోండి, దోశలు అనేవి జన్మలోనే అస్సలు అతుక్కోవండి. మా ఇంట్లో కూడా దోశలు అనేవి అతుక్కోకుండా రావడానికి కారణం ఈ చిన్న చిన్న టిప్స్ వల్లనండి. సో నేనైతే ఇప్పుడు దోశ అనేది వేస్తున్నాను. సో మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తున్నాను, చూసారు కదండి. సో దోశలు కూడా మనకి చక్కగా అతుక్కోకుండా వచ్చేస్తాయి. చూసారు కదండి, దోశ అనేది జస్ట్ నేను గరిటతో ఇలా అనేసరికి వచ్చేసింది అనమాట. అస్సలు ఎక్కడ విరిగిపోవడం కానీ అతుక్కోవడం కానీ ఏమీ లేదు. ఎప్పుడైనా దోశలు వేస్తునేటప్పుడు దోశలు అనేవి అతుక్కుపోతూ ఉన్నాయి లేదంటే విరిగిపోతున్నాయి సరిగ్గా రావడం లేదన్నట్టయితే ఈ చిన్న టిప్ను ఫాలో అయ్యి చూడండి, అసలు దోశలు అనేవి విరిగిపోకుండా వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.